ఎన్ని రకాల డిజైన్స్, ఎన్ని రకాల మోడల్స్, నిజంగా మన ఆడవారికి ఎన్ని మోడల్స్ ఉన్నా కానీ మళ్ళీ ఇంకా కొత్త మోడల్ అని మళ్ళీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటాం. ఇలా కస్టమర్స్ అయితే టైలరింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం చూపించిన మోడల్స్ చూసి అన్ని మోడల్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. మనం ఒకటి సెలెక్ట్ చేస్తే నాకు అది బాగాలేదండి అని వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేస్తారు. సరేనని మనము ఓకే అని చెప్తే మళ్ళీ మీకు ఏది బాగుంటుందో చెప్పండి, మీరు టైలరింగ్ చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా, మీకే ఈ శారీకి ఈ బ్లౌజ్కి ఎలా మోడల్ అయితే బాగుంటుంది, మీరే సెలెక్ట్ చేసి కుట్టండి అని చెప్తారు. ఆఖరికి మనం సెలెక్ట్ చేసిన మోడల్ అయితే ఫస్ట్ నో అని చెప్తారు, తర్వాత అయితే ఆఖరికి మనం సెలెక్ట్ చేసిన మోడలే కుట్టించుకుంటారు. కాకపోతే దానికి మళ్ళీ ఆ షేపు ఈ షేపు అని చెప్పి 4 యాడ్ చేస్తారనమాట. ఈ బోట్ నెక్ బ్లౌజులు అయితే టైలరింగ్ నేర్చుకునే టైంలో అయితే మోడల్స్ ఏమీ నేర్పరు కదా ఎవరికైనా సరే, ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్ చేయటం నేర్పిస్తారు. మోడల్స్ మాత్రం మనం తర్వాత రాను రాను కుట్టే టైంలో రాను అవే మనకి అలవాటు అవుతూ ఉంటాయి. ఇప్పుడున్న ట్రెండింగ్లో అయితే రకరకాల మోడల్స్ వచ్చినాయి. ఈ బోట్ నెక్ బ్లౌజు ఎలా అయితే మనం వేసుకుంటున్నామో అలాగే బోట్ నెక్ కుట్టడం అలవాటు చూసి నేర్చుకొని కుట్టడం, అందరికీ కుట్టడం అలవాటు అయిపోయింది. ఈ బోట్ నెక్ బ్లౌజు వచ్చిందిలే అనుకుంటే మళ్ళీ ఆ బోట్ నెక్ బ్లౌజుల్లోనే రకరకాల మోడల్స్, మళ్ళీ రకరకాల షేప్లు, కట్ వర్క్ షేప్ ఒకటి, టెంపుల్ షేప్ ఒకటి, ఇలా ఎన్నో రకాల మోడల్స్ వచ్చినాయండి. కస్టమర్ అయితే మన దగ్గరికి బోట్ నెక్ బ్లౌజే తీసుకొచ్చారు ఆదికి. ఈ బోట్ నెక్ బ్లౌజ్లో కూడా మళ్ళీ వెనకమాల డ్రాప్ షేప్ కాకోకుండా ఇలా ఒక పిక్ అయితే మనకి యాడ్ చేశారండి. ఆ పిక్లో ఉన్న షేపే మనల్ని కుట్టమని చెప్పారు. నేను అలాగే మామూలుగా బ్లౌజ్కి కొలతలు అయితే ఎలా తీసుకొని కట్ చేసుకుంటాం అలాగే ఓన్లీ కొలతల వరకు ముందు కట్ చేసి గీసానండి ఇవి. తర్వాత బోట్ నెక్ వెనకమాల కొలతలు తీసుకొని కస్టమర్ ఏదైతే పిక్ మనకి యాడ్ చేశారో దాని షేప్లో నేను గీసి చూపిస్తున్నానండి మీకు. ఈ బ్లౌజ్ అయితే 34 సైజు బ్లౌజ్ అండి. ఈ షోల్డర్ వచ్చేటప్పటికి నేను 14.5 పెట్టుకున్నాను. 3.5 నెక్ విడ్త్ తీసుకున్నాను. మిగతాదంతా షోల్డర్కి యూజ్ చేశానండి. అదే కింద నెక్ విడ్త్ కూడా అంతే 3.5 తీసుకుని నెక్ షేప్ అయితే పిక్లో ఉన్నలాగానే గీసానండి. ముందు సైడు కట్ చేసుకుంటున్నాను, తర్వాత నెక్ షేప్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకుంటానండి. ఇదైతే వెనకమాల బ్యాక్ హుక్స్లు పెట్టమన్నారు కస్టమరు. ఆది బ్లౌజ్ కూడా అలాగే ఉంది కదా, మీరు వీడియోలో చూసే ఉంటారు. అందుకని నేను ఓన్లీ నెక్ షేప్ మాత్రమే కట్ చేస్తున్నాను. హుక్స్లకి ఓపెన్ చేయట్లేదు అనమాట. నెక్ బ్యాక్ ఓపెన్ చేయట్లేదు నేను, ఎందుకంటే కుట్టేటప్పుడే మనం ఓపెన్ చేసి కుట్టుకోవడానికి మనకి ఫ్రీగా ఉంటుందని చెప్పి నేను బ్యాక్ ఓపెన్ చేయట్లేదు. ఓన్లీ నెక్ ఏదైతే ఉందో ఆ నెక్ వరకే కట్ చేశానండి. హుక్స్లు పట్టి కాజాలు పట్టి నేను స్టిచ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి కట్ చేసుకొని కుడతానండి. ఈ షేప్ అయితే అలా ఉంది.